అందరికీ ప్రభువా నీ వాక్యము తెరవబడి నీ లేఖనములో వాళ్ళకు అర్థమవునట్టుగా చేయును కాక. నీ పరిశుద్ధాత్మ ఆ వాక్యాన్ని ప్రభువా బయలుపరచును కాక. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్లీజ్ బీ సిట్ డౌన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ విత్ ద బ్రైడ్. వధువుతో నేను మాట్లాడబోతున్నాను. వధువుతో, పెళ్లి కుమార్తెతో. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క రహస్యాలను, భర్త ఎప్పుడు తన రహస్యాలను భార్యతో పంచుకుంటాడు, అలానే యేసుక్రీస్తు కూడా తన యొక్క రహస్యాలను ఆమె చెవిలో గుసగుసలాడినట్లుగా ఆయన బోధిస్తున్నాడన్నాడు ప్రవక్త. భర్త ఎలాగైతే తన భార్యకు మాత్రమే తన రహస్యాలను చెవిలో చెప్తాడో ఆ విధంగా ఈరోజు ప్రవక్త చెప్పినట్టుగా ఈ మర్మములన్నీ కూడా, తన భర్త యొక్క మర్మములన్నీ కూడా ఆయన భార్య, ఆయనలో భాగమయ్యున్న ఆయన భార్య యొక్క చెవిలో ఆయన గుసగుసలాడుతూ బోధిస్తున్నాడు ఆయన. అందుకే ది సబ్జెక్ట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్, నేను ఇప్పుడు బోధించబోయే యొక్క అంశం ఏదైతే ఉందో అది దాన్ని ఏమంటారంటే అది అందరికీ కాదు, కేవలం వధువుకి మాత్రమే. అందుకే జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యమును వధువైన మీరు వినాలని నేను కోరుతా ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వీఆర్ సీయింగ్, మనం ఇక్కడ చూస్తున్నాం యేసుక్రీస్తు క్రొత్త జన్మను గూర్చి నికోదేముతో మాట్లాడడం మనం చాలాసార్లు చదివినాం. నేను దీనిపైన చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాను చాలా ప్రసంగాలలో. కానీ ఈరోజు నేను ఇంకొంచెం ఒక డిఫరెంట్ డైరెక్షన్లో, అంటే ఇది నేను చెప్తున్నది కాదు, ప్రవక్త చెప్పిందే, డిఫరెంట్ యాంగిల్లో, ఇంకొక కోణంలో నేను దీని గురించి మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. ఆమేన్. అందుకే జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యమును మీరు వినాలని నేను కోరుతున్నాను. నేను దానికంటే ముందు ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పిన ఒక కొటేషన్ని నేను చదవాలనుకుంటున్నాను. దానికంటే ముందు మెసేజ్ పేరు దయ్యపు శాస్త్రము. ఇది 1953 జూన్ 8వ తారీఖున మధ్యాహ్నం బోధించాడు. జూన్ 8వ తారీఖున మధ్యాహ్నము 1953లో ఈ మెసేజ్లో 61 పారాగ్రాఫ్లో ప్రవక్త బ్రెన్హామ్ గారు ఇలా అంటున్నాడు: ఇప్పుడు గమనించినప్పుడు నీరు, రక్తము మరియు ఆత్మ క్రొత్త జన్మను ఉత్పత్తి చేయుచున్నవి. మరలా చెప్తున్నాను, ఇక్కడ ప్రవక్త ఏం చెప్పాడో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గమనించినప్పుడు నీరు, రక్తము మరియు ఆత్మ క్రొత్త జన్మను ఉత్పత్తి చేయుచున్నవి. అది వాస్తవమేనా? ఇప్పుడు గమనించండి, అదే క్రొత్త జన్మను సూచించుచున్నది. క్రొత్త జన్మ వచ్చి ముందుగా ప్రకృతి సంబంధమైన జన్మను ఏది సూచించుచున్నది? తల్లులైన మీరు బిడ్డ పుట్టినప్పుడు మొదటి కార్యం ఏమిటి? నీరు. అదే లోపట ఉన్న దాన్ని ఏమంటారంటే వాటర్ బ్యాగ్, నీటి సంచి, ఉమ్మ నీరు సంచి పగిలిపోతుంది, ముందు నీరు బయటకు వస్తుంది. అర్థమైంది అందరికీ? మొదటి కార్యం ఏమిటి? నీరు. నీరు వచ్చిన తర్వాత రక్తం, బ్లడ్ బయటకు వస్తుంది. తర్వాత చూడండి, అది జీవాన్ని తెచ్చుచున్నది, అంటే ఆ బిడ్డను పుడుతున్నది. మొదటిగా నీరు, తర్వాత రక్తము, ఆ తర్వాత జీవము. ఆ బిడ్డ ప్రాణం, జీవమును తెచ్చుచున్నది. చూసారా? వ్యక్తిని తయారు చేయుచున్నది అదే, ఆ వ్యక్తిని తయారు చేయుచున్నది నీరు, రక్తము, ఆత్మ. ఆ జీవాన్ని, ఆ ప్రాణిని తయారు చేస్తున్నది ఏంటిదంటే నీరు, రక్తము, ఆత్మ. ఇది భౌతిక జన్మలో జరుగుతుంది. భౌతిక జన్మలో ఎలా జరుగుతున్నదో ఇప్పుడు ఆత్మ సంబంధమైన క్రొత్త జన్మలో కూడా అలాగుననే జరుగుతున్నది అని అంటున్నాడు ప్రవక్త. నీరు, రక్తము మరియు ఆత్మ క్రొత్త జన్మను ఉత్పత్తి చేయుచున్నవి. మీరు గమనించండి, నీరు, రక్తము, ఆత్మ క్రొత్త జన్మను ఉత్పత్తి చేయుచున్నవి. అది వాస్తవమేనా అని ప్రవక్త అంటున్నాడు. అదే క్రొత్త జన్మను సూచించుచున్నది. ఇప్పుడు ప్రవక్త చెప్పినట్టు తల్లి గర్భంలో నుండి వస్తున్న జన్మ, అది కూడా నీరు, రక్తము మరియు జీవము
ఎలాగైతే వస్తున్నదో, ఇప్పుడు క్రొత్త జన్మలో కూడా నీరు, రక్తము మరియు మరియు ఆత్మ, ఇటు తల్లి గర్భంలో నుండి వచ్చే జన్మలో వ్యక్తిని తయారు చేస్తున్నది ఏంటిది అంటే, వ్యక్తిని తయారు చేస్తున్నది ఏంటంటే నీరు, రక్తము మరియు ఆ ఆత్మ ఒక వ్యక్తిని తయారు చేస్తున్నది. అదేవిధంగా ఇప్పుడు కొత్త జన్మలో కూడా కొత్త వ్యక్తిని తయారు చేస్తున్నది ఏంటిది అంటే నీరు, రక్తము, ఆత్మ అయి ఉన్నది. ఆమేనంటారా? అందుకే క్రొత్త జన్మ అనేది ఒక ప్రాసెస్ అని ప్రాఫిట్ అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, నీరు ఉంది. నీరు ఎప్పుడు అవసరము మనకు తెలుసు కదా. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినప్పుడు ఆయన చెప్పినట్టుగా నీవు క్రొత్తగా జన్మించాలని చెప్తూ ఆయన అంటున్నాడు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ అంటున్నాడు ఆయన. ఆమెనంటారా? సో ఫస్ట్ నీరు దగ్గర నుండి మొదలవుతుంది. కానీ నువ్వు నీరు దగ్గరికి వెళ్ళాలంటే ముందు నువ్వు మారుమనసు పొందాలి. ఎందుకంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో, బాగా వినండి నేను చెప్పేది. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ పేతురు నీరు, రక్తము, ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. కొత్త జన్మను గురించి నీరు, రక్తం, ఆత్మ. ఎందుకంటే ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనంలో యేసు చెప్పినట్టు కొత్త జన్మ ఏంటిదంటే నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించబడుట అన్నాడు. అదే దానిని అక్కడ పేతురు గారు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మనే వరము పొందుదురు. అమనంటారా? అక్కడ ఏమేమి వచ్చిందంటే నీరు వచ్చింది, రక్తం వచ్చింది, ఆత్మ వచ్చింది. మొదటిగా ప్రారంభమయ్యేది ఏంటంటే క్రొత్త జన్మ. ఒక వ్యక్తికి క్రొత్త జన్మ మొదటిగా ప్రారంభమయ్యేది మారు మనసు నుండి ప్రారంభమవుతుంది. అమనంటారా? ఎక్కడి నుండి మారు మనసు దగ్గర నుండి ప్రారంభమవుతుంది. అందుకే కృపా వర్తమానాన్ని మీరు చదివితే, ప్రవక్త బ్రెన్హమ్ గారు బోధించిన కృపా వర్తమానాన్ని చదివితే, కృపా వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఒక వ్యక్తి క్రొత్త జన్మ పొందుకోవడానికి కృప చేయు 3 కార్యాలు ఉన్నాయి అన్నాడు ఆయన. 3 కార్యాలు, కృప 3 కార్యాలు చేస్తాడు. ఒకటి, పరిశుద్ధాత్మ ఇచ్చే కృప 3 కార్యాలు చేస్తుంది. ఆ 3 కార్యాలు కూడా కృప ద్వారానే జరుగుతుంది. అందుకే పౌలు గారు కూడా ఎఫెసీ 2వ అధ్యాయంలో మీరు కృప చేతనే రక్షించబడితిరి కానీ ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అన్నాడు ఆయన. సో ఒక వ్యక్తిని రక్షించాలంటే దేవుడు కృప ద్వారానే ఏదైనా చేయాలి. ఈ కృప ఎప్పుడు ఇవ్వబడిందంటే ఎఫెసీ 1వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే నువ్వు ప్రేమ చేత కృప ద్వారా ఏర్పరచబడ్డావు అన్నాడు ఆయన. క్రీస్తులో నువ్వు ప్రేమ చేత కృప ద్వారా నువ్వు ఏర్పరచబడ్డావు అన్నాడు ఆయన. అందుకే కృప ద్వారానే మనకు రక్షణ ఉన్నది. ఏర్పాటు కృప ద్వారానే జరిగింది. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే, సృష్టిలో రవ్వంతా ఏది సృజించబడక మునిపే, దేవుడు మాత్రమే ఉన్న సమయములో, దేవుడు ఒంటరిగా ఉన్న సమయములో, దేవుడు మాత్రమే ఉన్న ఆ సమయంలో ఆయన మనస్సులో, ఆయన ఆలోచనలలో ఆయన కృపచేత కొంతమందిని ఆయన ఏర్పరచుకున్నాడు. కృపచేత ఒక గుంపుని ఏర్పరచుకున్నాడు ఆయన. ఆ కృపచేత ఏర్పరచుకున్న ఆ ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే ఈరోజు రక్షించబడుతున్నారు. ఆమేనంటారా? కృపచేత ఏర్పరచబడిన వారు మాత్రమే. అందుకే వాళ్ళు కృపచేత ఏర్పరచబడిన వారు కనుకనే వాళ్ళకు కృపా కార్యములు ఆ 3 జరుగుతున్నాయి అక్కడ. కృప చేయు ఆ 3 కార్యాలు. మొదటిది ఏంటిదంటే మారు మనసు. ప్రొఫెట్ ఏమంటాడంటే మొదటిగా మారు మనసు, పశ్చాత్తాపము. కృప చేయు మొదటి కార్యం ఏంటంటే పశ్చాత్తాపము. పరిశుద్ధ ఆత్మ కృప ద్వారా ఒక వ్యక్తికి పశ్చాత్తాపాన్ని ఇవ్వాలి. ఉదాహరణ, ఇప్పుడు నేను ఈ వాక్యం బోధిస్తున్నా, అందరేం పశ్చాత్తాపపడరు వాక్యం విన్నప్పుడు. చాలామంది అనుకుంటారు, ఆయన ఇలానే చెప్తాడులే,
ఏంటి మనం మారు మనసు పొందేది, ఏంది మనం పశ్చాత్తాపపడేది, ఏంది మన జీవితాలు? నేను క్రైస్తవుని కాదా, నేను క్రైస్తవురాలని కాదా, నేను చర్చికి వెళ్తలేనా, నేను దశమోబాలు కడతలేనా, నేను కానుకలు కడతలేనా, ఇంకేమున్నది, ఇంకా ఇంతకంటే ఏమున్నది చెప్పు? చచ్చిపోతే సమాధి, ఒకవేళ పెళ్ళి అయితే కుడి పెళ్ళే చేసుకుంటానా కదా నేను, అయ్యగారే వచ్చి పెళ్ళి చేస్తున్నాడుగా పాసరయ్య గారే. వీళ్ళకు వాక్యము ఎన్నడూ మారు మనసునివ్వదు. ఎంత వాక్యం చెప్పినా వీళ్ళకు మారు మనసు రాదు, పశ్చాత్తాపం రాదు. ఎందుకంటే పశ్చాత్తాపం ఇవ్వాల్సింది ఎవరంటే పరిశుద్ధాత్మ. మీరు బైబిల్లో చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ రోజున అక్కడ 1000 మంది కూడుకొని ఉన్నారు. వీళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డాక శిష్యులు అక్కడ ఇంచుమించు 120 మంది ఆ మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాక ఆ శబ్దాన్ని విని అనేక 1000 మంది ఆ స్థలం దగ్గర కూడుకున్నారు. ఆ మేడగది దగ్గర యూదులందరూ కూడుకున్నప్పుడు అక్కడ పేతురు చెప్పిన వాక్యం ఏదైతే ఉందో, 3,000 మంది హృదయాలను మాత్రమే అది గుచ్చుకున్నది. ఎందుకంటే ఆ రోజు రక్షించబడింది 3,000 మంది. ఆ రోజు అతని వాక్యము అంగీకరించి బాప్తిస్మం పొందిన వారు 3,000 మంది అని ఉంది బైబిల్లో. కానీ బైబిల్ ఏమంటుందంటే వాళ్ళ హృదయములో అది పొడవబడినది. దాని అర్థం ఏంటిది? వాక్యం ఎప్పుడైనా సరే 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము, హెబ్రీ 4:12 ప్రకారముగా అది 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమయ్యి అది నీ హృదయ ఆలోచనలోనికి దూరినప్పుడు, అది నేను గుచ్చుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే నీలో పశ్చాత్తాపాన్ని తీసుకొస్తాడు. ఏంటిది అది? పాపమును ఒప్పుకోవడం. ఏం చేయడం మొదలు పెడతావు? పాపాన్ని ఒప్పుకోవడం మొదలు పెడతావు. నువ్వు, నీకు చెప్పేది అర్థమవుతుందా? పశ్చాత్తాపం అనేది నీకు మొదలవుతుంది. నీకు అవును ప్రభువా, నేను చేసింది తప్పే, అవును ప్రభువా నాలో ఈ పొరపాటు ఉన్నది, అవును ప్రభువా నాలో ఇంకా ఈ బలహీనత ఉన్నది, అవును ప్రభువా నాలో ఇంకా ఈ పాపం ఉన్నది, అవును ప్రభువా అని దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపపడుతూ నువ్వు మారు మనసు పొందుతూ వింటున్నావా? నువ్వు మారు మనసు పొందుతూ పశ్చాత్తాపపడతా ఉంటావు. ఎప్పుడు? వాక్యం వింటూ ఉండగానే. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అది పరిశుద్ధ ఆత్మ యొక్క పని అయి ఉన్నది. అది పరిశుద్ధ ఆత్మ నీకు జరిగిస్తున్న కార్యమై ఉన్నది. అది మరి పరిశుద్ధ ఆత్మ నీకు ఆ కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు ప్రియులారా, ఇప్పుడు అది నీకు ఏం జరుగుతుందంటే మారు మనసుని ఇస్తున్నది. అది ఏమిస్తున్నది? మారు మనసుని ఇస్తున్నది, పశ్చాత్తాపాన్ని ఇస్తున్నది, నీలోన అహంకారాన్ని ఒప్పింపజేస్తుంది, నీలోన పొగరుని ఒప్పింపజేస్తుంది. నువ్వు అహంకారివని, నువ్వు పొగరు అని, నువ్వు ఇతరులతో పొగరుగా మాట్లాడుతున్నావని, ఇతరులను తక్కువ అంచనేసి మాట్లాడుతున్నావని, నీలో ఉన్న అహంకారము, పొగరు, నీలోన గర్వము అవన్నీ ఒప్పింపజేస్తా ఉంటుంది. నీలోన కోపం కూడా, ప్రతి చిన్నదానికి కోపపడడం, ప్రతి చిన్నదానికి కయ్యోను అలిగినట్టు అలగడం, కయ్యోను ఎలాగైతే అలిగాడో అలా అలగడం, ప్రతిదానికి అలగడం, ప్రతిదానికి కోపపడడం, ప్రతిదానికి తొందరపడడం, ఆవేశపడడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ నీకు మారు మనసును కలగజేయడానికి నిన్ను ఒప్పింపజేస్తూ ఉంటాడు ఆయన. అవును ప్రభువా నాలో ఆవేశం ఉన్నది, నాలో తొందరపాటు ఉన్నది, కోపము ఉన్నది, సహోదరులు చూస్తే ద్వేషం వస్తుంది నాకు, ఎవరైనా నాకంటే బాగా స్థాయిలోకి వెళ్తున్నారంటే నా హృదయంలో వాళ్ళ పట్ల ఈర్ష కలుగుతున్నది, నా హృదయంలో వారి పట్ల ద్వేషం కలుగుతున్నది. నాకంటే మంచి బండి ఎవరైనా కొన్నా, నాకంటే మంచి ఉద్యోగం ఎవరికైనా వచ్చినా, వాళ్ళు నాకంటే ఏదైనా ఉన్నత స్థాయికి వెళ్తున్నా నా మనసులో ఏదో నా మనసులో మరి ద్వేషం మొదలైంది, కోపం మొదలై ఆ సహోదరుని పట్ల నేను చెడుగా మాట్లాడుతూ ఉన్నాను, ఆ సహోదరుని గురించి నేను చెడుగా అందరికీ చెప్తా ఉన్నాను, ఆ సహోదరిని గురించి చెడుగా నేను అందరికి చెప్తా ఉన్నా. నేను ఎవ్రీథింగ్, నీ హృదయాన్ని మొత్తము పరిశుద్ధాత్మ పరిశోధిస్తుంటాడు. నీ హృదయ తలంపలలోనికి వెళ్ళి, నీ హృదయ ఆలోచనలోనికి వెళ్ళి, హెబ్రీ 4:12 4వ అధ్యాయం 12వ వచనం, దేవుడి వాక్యం 2 అంచులు గల
వాడి అయిన ఖడ్గం ఎక్కడికి వెళ్తుందట? నీ హృదయంలో ఉన్న ఆలోచనలోనికి వెళ్ళి అది పరిశోధిస్తుంది. అది మారు మనసును దయచేస్తూ ఉంటుంది, పశ్చాత్తాపాన్ని దయచేస్తూ ఉంటుంది. నువ్వు అంటావు, ప్రభువా నాకు తగ్గింపు కావాలి ఇప్పుడు, ప్రభువా నాకు ఇప్పుడు దీనత్వం కావాలి ఇప్పుడు, ప్రభువా నాలో గర్వం బాగుంది ప్రభువా, ప్రభువా నాకు ఇతరుల పట్ల నాకు ద్వేషం బాగుంది ప్రభువా, ఇతరుల పట్ల నాకు అసూయ బాగుంది ప్రభువా, నాకంటే ఎవరైనా ఉన్నత స్థితిలో ఉంటే నేను అసూయపడుతున్నాను, నేను వారి గురించి చెడుగా చెప్తున్నాను. అర్థమైందా? నేను వారి గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను. బ్రదర్ సిస్టర్, ఒక విషయం చెప్తా, ఇది నీకు మాత్రమే తెలిసిన రహస్యాలు. నీ హృదయంలో ఏం జరుగుతున్నదో ఎవ్వరికి తెలియదు, నీకు దేవుడికి మాత్రమే, నీకు పరిశుద్ధాత్మకు మాత్రమే. నీ హృదయములో నడిచే ఆలోచనలు, నీ హృదయములో పుడుతున్న తలంపులు, ఆలోచనలు, అవి ఏమిటో నీకు మాత్రమే తెలుసు. అవి అందుకే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే నీ హృదయములోనికి వెళ్ళి, నీ హృదయ ఆలోచనలోనికి వెళ్ళి పరిశోధిస్తాడు ఆయన. ఇవన్నీ ఎందులో జరుగుతాయంటే మారు మనసులో జరుగుతుంది. ఇదంతా పశ్చాత్తాపములో జరుగుతూ ఉంటుంది. ఇది పరిశుద్ధాత్మ కృప ద్వారా చేసే కార్యం. ఇది మర్చిపోకండి, ఇది పరిశుద్ధాత్మ కృప ద్వారా జరిగించే కార్యం. మళ్ళీ బ్రదర్, వాక్యం వింటే అందరూ మారు మనసు పొందాలా? అందరూ పొందాల్సిన అవసరం లేదు. వాక్యం వింటే అందరూ, మీ వర్తమానం వింటే లేదా ప్రవక్త వర్తమానం వింటే అందరూ మారు మనసు పొందాలా? అందరూ పశ్చాత్తాపడాలా? అందరూ పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ కృప ఇవ్వబడలేదు, అందరికీ కృప ఇవ్వబడలేదు. కృప అనేది కేవలము ఏర్పాట్లో, ఎన్నికలో, ముందు నిర్ణయములో ఎవరైతున్నారో వాళ్ళకు మాత్రమే ఇవ్వబడింది. నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోవడం కూడా, నీ పాపాన్ని విషయంలో నువ్వు పశ్చాత్తాపడడం కూడా రక్షణలో మొదటి మెట్టది. అది క్రొత్త జన్మలో మొదటి మెట్టది. పరిశుద్ధాత్మ చేయు కార్యములో అది మొదటి మెట్టు అయి ఉన్నది. అది ఆ మొదటి మెట్టు నీకు జరగాలంటే నువ్వు ఖచ్చితంగా ఏర్పరచబడి ఉండాలా. ప్రతి వర్తమానం మనకు మారు మనసునిస్తుంది. ప్రతి వర్తమానం మనలో ఉన్న మలినమును బడికి తీస్తుంది, శరీర మాలిన్యమును బడికి తీసేస్తుంది. నువ్వెప్పుడు ఇలా అనుకోవడానికి లేదు, ఈరోజు నేను బాగున్నాను, ఈ వర్తమానం నాకు కాదు, ఈరోజు ఈ ప్రసంగం నాకు కాదు, ఎందుకంటే ఇది నాకు సంబంధించింది కాదు. నో సార్, లేదండి. ప్రతి వర్తమానం నీ కోసమే. ప్రతి వాక్యము నీలో క్రొత్త జన్మను జరిగించడానికి, ప్రైజ్ ది లార్డ్, ఒక క్రొత్త వ్యక్తిగా నేను మార్చడానికి, ఒక నూతన వ్యక్తిగా నీ అంతరంగ పురుషుణ్ణి మార్చడానికి. ఇది బాహ్య పురుషుడిది, కానీ కొత్త జన్మ అంతరంగ పురుషునికి సంబంధించింది, బాహ్య పురుషునికి సంబంధించింది కాదు. అది అంతరంగ పురుషునికి సంబంధించింది. అది నీ ఆత్మ నూతన పరచబడతా ఉంటుంది, నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడతా ఉంటాడు, క్రొత్త వ్యక్తిగా మారుతూ ఉంటాడు. అందుకే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తిని నువ్వు చూస్తే ఇతనిలో అంతా ఇప్పుడు కొత్త వ్యక్తి కనబడుతున్నాడు. ఇదివరకు పాతవేవి ఇతనిలో కనబడతలేవు. ఇదివరకున్న కోపం ఇప్పుడు ఇతనిలో లేదు, ఇదివరకున్న అసూయ ఇప్పుడు ఇతనిలో లేదు, ద్వేషం ఇతనిలో లేదు, గర్వం ఇతనిలో లేదు, అహంకారం ఇతనిలో లేదు, అసూయ ఇతనిలో లేదు. ఇతను ఒక క్రొత్త వ్యక్తిగా మారుతా ఉన్నాడు. ఈమె ఒక క్రొత్త వ్యక్తిగా మారుతా ఉన్నది. ఈమె క్రొత్త స్త్రీగా మారుతా ఉన్నది. ఈమె బాహ్య పురుషుడు వయసును బట్టి, రోగములను బట్టి, వ్యాధులను బట్టి, సమస్యలను బట్టి, ఒత్తిళ్లను బట్టి కృంగి కృషిస్తుంటాడు బాహ్య పురుషుడు. కానీ అంతరంగ పురుషుడు రోజు రోజు నూతనపరచబడతా ఉంటాడు. క్రొత్త జన్మలో జరిగేది అదే. నువ్వు రోజు రోజు నూతనపరచబడడం చాలా ముఖ్యం. రోజు రోజు నీలో నూతనపరచబడే కార్యము జరగాలి. అర్థమైందని చెప్పింది. ఆ కార్యం ఎవరు చేయగలరు? పరిశుద్ధాత్మలు మాత్రమే. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అది పరిశుద్ధాత్మ యొక్క పని ఉన్నది. అది కృప ద్వారా మాత్రమే అది జరుగుతుంది. అది
అందుకే వాక్యం అందరికీ కాదు, వాక్యం అందరికీ మారు మనసును ఇవ్వదు. నీకు ఇచ్చినట్టు అందరికి ఇవ్వాలని ఎప్పుడు అనుకోకు. నువ్వు నీకు మారు మనసు కలిగింది ఆ వాక్యం విన్నప్పుడు, అది నీ హృదయాన్ని పొడిచింది. అది రెండంచుల వాడి అయిన కటకమై ఉండి నీ హృదయాన్ని పొడిచి, నీ హృదయం పొడవబడి నీ అంతరంగములో ఉన్న ఆలోచనలను సైతము వాక్యము పరిశోధించి నీలో పశ్చాత్తాపాన్ని ఇచ్చింది. ఆ కార్యం అందరికీ జరగాలని లేదు, ఇక్కడ అందరికీ జరగదు కూడా. అది క్రొత్త జన్మ అందరికీ కాదండి. క్రొత్త జన్మ అందరికీ కాదు. క్రొత్త జన్మ కృపచేత ఏర్పరచబడిన వారు, జగదు పునాది వేపడక మునిపే, లోక పునాదులు వేపడక మునిపే ఎవరైతే కృపచేత ఏర్పరచబడ్డారో, ఎన్నుకోబడ్డారో వాళ్ళకు మాత్రమే క్రొత్త జన్మ. మరి మిగతా వాళ్ళు ఉట్టి నామినల్ చర్చ్ మెంబర్స్, నామకార్థ సంఘ విశ్వాసులు, నామకార్థ సంఘ విశ్వాసులు అంతేగా. ఈ నామకార్థ సంఘ విశ్వాసులుగా ఉంటారే తప్ప మారు మనసు మాత్రం వాళ్ళు పొందరు, పశ్చాత్తాపం మాత్రం వాళ్ళు పొందరు. నేను చెప్పేది అర్థమవుతుందా బ్రదర్? మీరు ఇంత వర్తమానం చెప్తున్నా వాళ్ళకి ఎందుకు మారు మనసు వస్తలేదు? అది నా చేతిలో లేదు కదా, చెప్తున్న వర్తమానం చేతిలో లేదు కదా. ఏ వర్తమానం మేము చెప్తున్నామో అది చెప్తున్న మా చేతిలో లేదు కదా. ఒక వ్యక్తిలో మారు మనసును కలగజేయాలంటే, క్రొత్త జన్మ మారు మనసు దగ్గర నుండి మొదలవుతుంది. ఆ మారు మనసు కలగజేయాలంటే ఆ వ్యక్తిలో నిజంగా ఆ బీజం ఉండాలి కదా. జన్మ జరగాలంటే బీజం ఉండాలి, దేవుని విత్తనం ఉండాలి. దేవుని బీజం, దేవుని విత్తనం. ఆ దేవుడి బీజము, దేవుని విత్తనము లేకుండా వెలుగు వెళ్ళి ఎంత దానిపైన పడినా, సువార్త వెలుగు, సాయంకాలపు వెలుగు. ఇది ఏం కాలము? సాయంకాలం. ఇది నేను ఈ సాయంకాలం గురించి మాట్లాడతలేను. ఆత్మ సంబంధంగా మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? మనం సాయంకాల వర్తమానములో, సాయంకాల సమయంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇది సాయంకాల సమయంలో ఉన్న సాయంకాల వర్తమానం. ఇది సాయంకాల వెలుగై ఉన్నది. ఇది ఈ సాయంకాల వెలుగులో, ఈ సాయంకాల వెలుగు వచ్చి నీ పైన పడినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అది విత్తనము మొలకెత్తుతుంది. అసలు బీజమే లేకపోతే, అసలు విత్తనమే లేకపోతే అక్కడ ఎంత వెలుగు వచ్చి దానిపైన పడినా, ఆ భూమిపైన ఎంత, ఆ నేలపైన ఎంత వచ్చి వెలుగుబడినా, అక్కడ విత్తనాలు లేకపోతే మొలకెత్తడానికి ఏముండదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఈ రోజున క్రొత్త జన్మ అది మారు మనసు దగ్గర నుండి, పశ్చాత్తాపం నుండి మొదలవుతుంది. ఎలాగంటే నీలో ఉన్న దేవుని బీజము, నీలో ఉన్న దేవుని విత్తనం, అదే దేవుని ఏర్పాటు. నీలో ఆ దేవుని బీజము, దేవుని విత్తనము నువ్వు పుడుతున్నప్పుడే, భౌతికంగా నీ తల్లి గర్భంలో నుండి పుడుతున్నప్పుడే ఆ బీజమును దేవుడు పెట్టి పంపించాడు ఈ లోకానికి. ఒకానొక రోజున, ఒక నియమించబడిన సమయమున, ఒక నియమించబడిన కాలమున నీ పైకి ఆ వెలుగు, ఆ సాయంకాల వెలుగు వచ్చి పడినప్పుడు, ఎందుకంటే మనమందరము సాయంకాలపు వెలుగు విత్తనాలు. మనం వస్తాను నేను అక్కడికి. సాయంకాల వెలుగు విత్తనం మనమంతా, చివరి కాల వెలుగు విత్తనాలు మనం. చివరి కాల వెలుగు విత్తనం, ఎండ్ టైమ్ సీడ్ మనం. చివరి కాల విత్తనమై ఉన్నాం మనం. చివరి కాల సాయంకాల విత్తనమై ఉన్నాం. అందుకే సాయంకాల వెలుగు వచ్చి నీ పైన పడినప్పుడు నువ్వు మొలకెత్తుతావు. ఎలా అంటే మారు మనసుతో, పశ్చాత్తాపముతో మొదలవుతుంది. అది పరిశుద్ధాత్మ చేయాల్సిన కార్యమై ఉన్నది. అదే ఆ మారు మనసే నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే నీటి బాప్తిజమం దగ్గరికి. ఆ మారు మనసే నిన్ను క్రీస్తు రక్తములో కడుగునట్లు చేస్తుంది. క్రీస్తు రక్తాన్ని నువ్వు అంగీకరిస్తావు. పశ్చాత్తాపడినప్పుడు, ప్రభువా నువ్వు నా కోసం రక్తం కార్చావు, నా కోసం ప్రభువా నువ్వు సిలువలో ప్రభువా నీ జీవాన్ని దారబోసావు. ఎందుకంటే రక్తంలో జీవం ఉంటుంది. నా పాపమంతా నీపైన వేసుకొని నా స్థానములో ప్రభువా గొర్రెపిల్లగా నువ్వు వధించబడ్డావు. నువ్వు ఇప్పుడు చిందించిన రక్తం వలన ఇదిగో ప్రభువా నాకు ఇప్పుడు పాప క్షమాపణ కలుగుతున్నది, నాకు రక్షణ కలుగుతున్నది. అందుకే నేను నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెడుతూ, పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెడుతూ, ఎందుకంటే బైబిల్ అంటుంది పాపములు ఒప్పుకొని విడిచిపెట్టు వాడే కనికరము పొందును.
పాపములు ఒప్పుకొని విడిచిపెడుతూ పశ్చాత్తాపపడుతూ క్రీస్తు రక్తమును అంగీకరిస్తూ ఆ శిలువలో చిందించిన ఆ రుధిరమును నువ్వు అంగీకరిస్తున్నప్పుడు ఆ రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంటే, నీ హృదయాన్ని నీ మనస్సాక్షిని ఆ రక్తము శుద్ధి చేస్తూ ఉంటే, అదిగో కొత్త జన్మ నీలో ప్రారంభమైంది. ఏమైంది? కొత్త జన్మ ప్రాసెస్ మొదలైంది. ఇప్పుడు ఆ రక్తములో నీ మనస్సాక్షి కడగబడింది కాబట్టి, నీ మనస్సాక్షి, నీ పాపపు మనస్సాక్షి, నీ పాపపు హృదయము ఇప్పటిదాకా నీ పైన దోషారోపణ చేసింది. నీ మనస్సాక్షి నీకు విరోధంగా దోషారోపణ చేసింది. నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు పాపివని. నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఏమేమి తప్పులు చేశావో. మీ ఆయనకు తెలియకుండా నువ్వేం చేశావు, మీ ఆవిడకు తెలియకుండా నువ్వేం చేశావు, మీ అమ్మ నాన్నలకు తెలియకుండా నువ్వేం చేశావు, మీ అన్నదమ్ములకు తెలియకుండా నువ్వేం చేశావు. నీ మనస్సాక్షికి మాత్రమే తెలుసవి. అది నీ హృదయానికి మాత్రమే తెలుసవి. అదిగో అవన్నీ కూడా నీపైన ఎప్పుడు నేరారోపణ చేస్తా అంటే అవి గుర్తుకొచ్చినప్పుడు నీకు నిద్ర రాదు. అవి గుర్తుకొచ్చినప్పుడు నీ మనస్సు వేదన చెందుతూ ఉంటుంది, ఆందోళన చెందుతూ ఉంటుంది. కానీ అదంతా యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, నీ మనస్సాక్షి యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు ఎలా కడగబడుతుంది? పశ్చాత్తాపం ద్వారా, మారు మనసు పొందుడు ద్వారా. ఆ పశ్చాత్తాపం ద్వారా, మారు మనసు పొందుడు ద్వారా నీ మనస్సాక్షి అంతా కడగబడినప్పుడు, నీ హృదయం నీపైన వ్యతిరేకంగా దోషారోపణ చేస్తుందంతా ఇప్పుడు రక్తంలో, యేసుక్రీస్తు ఒక శిలువ రక్తంలో కడగబడినప్పుడు, అప్పుడు నువ్వు నీటి దగ్గరికి వెళ్తావు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నీ హృదయంలో అంతరంగంలో జరిగిన కార్యాన్ని బహిరంగంగా అందరికీ సాక్ష్యంగా చూపించడానికి నీటి దగ్గరికి వెళ్ళి, నీటిలో నువ్వు యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందుకుంటావు. బాప్తిజమం పెళ్లి కోసం కాదు, బాప్తిజమం చర్చిలో చేరడానికి కాదు, బాప్తిజమం చిన్నపిల్లలకి ఇవ్వకూడదు. నో, పెళ్లి కోసం బాప్తిజమాలు తీసుకోకూడదు, చర్చిలో చేరడానికి బాప్తిజం తీసుకోకూడదు, చిన్నపిల్లలకు బాప్తిజమాలు ఇవ్వకూడదు. బాప్తిజమం అనేది జన్మ, నీటి మూలమైన జన్మ, నీటి మూలంగా జన్మించబడుట. అది నీలో ఇప్పుడు మొదలైంది. ఆ పశ్చాత్తాపం, ఆ మారు మనసు, క్రీస్తు రక్తం నేను కడుగుట, నీ మనస్సాక్షిని కడుగుట, నీ హృదయాన్ని కడుగుట. ఇప్పుడు నువ్వు చెప్పగలవు, నా పాపములన్నీ క్రీస్తు రక్తములో వేయబడినవి, ఇక ఎన్నడూ అవి జ్ఞాపకము రావిగావి. దేవుడు ఎన్నడూ వాటిని జ్ఞాపకము చేసుకోనడిగా. ఎందుకు అంటే అవి క్రీస్తు రక్తంలో కడగబడి మరపనే సముద్రంలో విసిరివేయబడ్డాయి. అవి ఇక దేవుడు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేనంత దూరములోనికి అవి విసిరివేయబడ్డాయి. అవిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. అప్పుడు నువ్వు నీటి మూలం దగ్గరికి వెళ్ళి నువ్వు యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజమం పొందుకుంటావు. ఇప్పుడు కొత్త జన్మలో నీరు రక్తం రెండు జరిగినాయి. ఇక జరగాల్సింది ఏంటంటే ఆత్మ. కడగబడిన నీ పాత్రలో నివసించుటకు సృష్టికర్తయే సృష్టిలోనికి వస్తున్నాడు. సృష్టికర్త సృష్టి ఏకమవుతున్నాడు. సృష్టి ఎవరు అంటే నువ్వు, సృష్టికర్త ఎవరంటే ఆయన. సృష్టికర్త ఎప్పుడైతే ఈ సృష్టిలోనికి వస్తున్నాడో, అంటే నీలోనికి వస్తున్నాడో, అప్పుడు నూతన సృష్టిగా నువ్వు మారావు. ఇప్పుడు నూతన సృష్టిగా నువ్వు మారావు. ఇప్పుడు నువ్వు పాతవన్నీ గతించిపోయేను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. వింటున్నారా? పాతవన్నీ గతించిపోయాను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. ఆమెనంటారా? ఎందుకు? సృష్టికర్త ఇప్పుడు సృష్టి అయిన నీలోనికి వచ్చాడు. ఇప్పుడు నువ్వు నూతన పరచబడ్డావు, నూతన సృష్టిగా మారినావు. ఇప్పుడు నువ్వు ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీలోనికి వచ్చాడో, నువ్వు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ బాప్తిజమాను పొందుకున్నావో, పరిశుద్ధాత్మ ఎవరో కాదు, క్రీస్తు. ఆయన నీలో నివసించుటకు ఇప్పుడు నీలోనికి వచ్చాడు. ఇప్పుడు ఆయన నీలో జీవిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడడం అంటే ఆయనతో నింపబడడం, ఆయనతో నువ్వు అభిషేకించబడడం, ఆయనతో నువ్వు బాప్తిజమం పొందుకోవడం, ఆత్మతో నువ్వు బాప్తిజమం పొందుకోవడం. ఇప్పుడు ఆయనే నీలో నివసిస్తున్నాడు.
నువ్వు నూతన సృష్టివి అయిపోయినావు. ఇప్పుడు నువ్వు క్రొత్త జన్మ ద్వారా నూతన సృష్టివి, క్రొత్త జన్మ ద్వారా క్రొత్త సృష్టివి. అమనంటారా? ఇప్పుడు ఆ కొత్త సృష్టిగా నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్విప్పుడు అందరికీ నువ్వు కొత్త సృష్టివని నీ క్రియల ద్వారా చూపించడం మొదలు పెడతావు. ఇప్పుడు నీ మాట మారింది, ఇప్పుడు నీ చూపు మారింది, ఇప్పుడు నీ యొక్క ఆలోచనలు మారినవి, ఇప్పుడు నీ ప్రవర్తన మారింది, ఇప్పుడు నీ హెయిర్ స్టైల్ మారింది, ఇప్పుడు నీ యొక్క డ్రెస్సింగ్ కోడ్ మారింది. అంటే నువ్వు వేసుకుంటున్న వస్త్రధారణ మారిపోయింది. ఇప్పుడు నీ యొక్క మాట రీతి మారింది, ఆలోచన రీతి మారింది. ఇదివరకు లాగా నువ్వు ఆలోచిస్తలేవు. ఇప్పుడు ఇదివరకు పాపపు ఆలోచనలు, కానీ ఇప్పుడు నూతన సృష్టివైన తర్వాత ఆ పాపపు ఆలోచనలు ఇప్పుడు నీలో రావడం లేదుగా. ఆ గర్వం ఇప్పుడు నీలో ఉండలేదు, ఆ అహంకారం ఇప్పుడు నీలో ఉండలేదు, ఆ అసూయ, ఆ ద్వేషము, ఆ కోపము, ఆ తొందరపాటు, ఆ మత్సరములు, ఆ మత్తతలు అవేవి కూడా ఇప్పుడు నీలో లేవిగా. ఎందుకు? నువ్వు నూతన సృష్టిగా మారినావు. అదంతా ఇప్పుడు నువ్వు క్రియలలో చూపించడం మొదలు పెడతావు. నువ్వేమి యాక్ట్ అంటే నటించాల్సిన అవసరం లేదు. దానికి గొర్రె బుచ్చును తయారు చేయమని మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాని స్వభావమే తన యొక్క బొచ్చును ఉత్పత్తి చేయడం. గొర్రె తన బుచ్చును ఉత్పత్తి చేయడమే దాని స్వభావం. అది అలానే నువ్వు ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఏవైతే 9 ఆత్మఫలాలు ఉన్నాయో అవన్నీ ఏవి కూడా నువ్వేమి యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరం లేదు, దీర్ఘశాంతం ఉన్నట్టు నటించాల్సిన అవసరం లేదు. నీకు అర్థమవుతుందా? సమాధాన పడతానట్టు నటించాల్సిన అవసరం లేదు. అది నీలో ఉత్పత్తి అయితే అవి. ఒక జామ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ జామ చెట్టు జామకాయలను నువ్వు ఉత్పత్తి చేయి అనాల్సిన అవసరం లేదు. అది జామ చెట్టు కాబట్టి అది జామకాయలను ఉత్పత్తి చేస్తుంది. అలానే ఒక గొర్రె తన బుచ్చును ఉత్పత్తి చేయమని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అదే ఉత్పత్తి చేస్తుంది, దాని స్వభావం అది. అదేవిధంగా నువ్వు నూతన వ్యక్తిగా మారిన తర్వాత, క్రొత్త జన్మ మారిన తర్వాత, సిస్టర్ నీ డ్రెస్సింగ్ మార్చు, సిస్టర్ బ్రదర్ నీ డ్రెస్సింగ్ మార్చు బ్రదర్, ఆ కటింగ్ ఏంది బ్రదర్ అట్లున్నది, ఆ జుట్టు ఏంది బ్రదర్ అట్లున్నది లోకస్తుల్లాగా, ఏంది ఆ స్టైల్ ఏంది, ఆ సినిమా యాక్టర్ లాగా తయారవుతున్నావు ఏంది, ఆ డ్రెస్ ఏంది అట్లా తయారవుతున్నావు నువ్వు అని నువ్వేమి చెప్పాల్సిన అవసరం లేదు. బ్రదర్ నువ్వు సిగరెట్లు మానే బ్రదర్ నువ్వు ఏంటిది సిగరెట్లు లేకపోతే బీడీలు మానే బ్రదర్ అని చెప్పాల్సిన అవసరము లేదండి. బ్రదర్ ఒక మాట అంటాడు, అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయట. అవన్నీ నీలో ఆటోమేటిక్గా, ఒక జామ చెట్టులో నుండి జామకాయలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒక మామిడి చెట్టులో నుండి మామిడికాయలు ఆటోమేటిక్గా ఉత్పత్తి అవుతాయి. అవేమి మనం దాన్ని తయారు చేయాల్సిన అవసరం లేదు. అది మామిడికాయలను తయారు చేయాల్సిన అవసరం లేదు, అది ఉత్పత్తి అయితే అందులో నుండి. ఒక గొర్రె తన బొచ్చును అది ఆటోమేటిక్గా ఉత్పత్తి చేస్తుంది. అది విశ్వాసి కూడా ఆత్మ ఫలములను ఆటోమేటిక్గా ఉత్పత్తి చేస్తాడన్నాడు ప్రవక్త. ప్రేమగా ఉండడానికి నువ్వేం నటించాల్సిన అవసరం లేదు. ప్రేమగా ఉండడానికి, భార్య భర్తల మధ్యలో ప్రేమగా ఉండడానికి, భార్య భర్తకు, భర్త భార్యకు ప్రేమగా ఉండడానికి నువ్వేం నటించాల్సిన అవసరం లేదు. నువ్వేం దాన్ని తయారు చేయడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. సమాధానంగా ఉండడానికి, భార్య భర్తల మధ్యలో సమాధానం, భర్త భార్యతో, భార్య భర్తతో సమాధానంగా ఉండడానికి నువ్వేం నటించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా చర్చిలో విశ్వాసాల మధ్యలో, సహోదరుడు మధ్యలో, సహోదరి మధ్యలో, సహోదరి మధ్యలో నువ్వేమి ప్రేమగా ఉండు, సమాధానంగా ఉండు, దీర్ఘశాంతంగా ఉండండి అని పాస్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కసారి కొత్త జన్మ పొందుకుంటే, ఒక్కసారి నువ్వు నూతన వ్యక్తిగా మారితే, నూతన సృష్టిగా మారితే ఈ ఆత్మఫలములు వాటంతట అవే ఉత్పత్తి అవుతా అంటే అవి. సంఘకాపరికి సమస్య ఏంటో చెప్పాలా నేను? కొత్త జన్మ పొందుకోనని విశ్వాసులు,
సంఘ కాపరికి ఎప్పుడు సమస్య కొత్త జన్మ పొందుకోనని విశ్వాసులతో ఉంటుంది. తొందరగా కోపం వచ్చేస్తుంది వాళ్ళకు, తొందరగా ఊగిపోతూ ఉంటారు, తొందరగా గోడ పెట్టేసుకుంటారు, తొందరగా. 400 మంది సంఘస్థులకి నేను కాపర్ని. ఎంతోమంది ఎన్నో చెప్తుంటారు నాకు, ఎవరెవరో నాకు ఎన్నో చెప్తారు, నా కుటుంబం కూడా చెప్తుంది. కానీ నాకులో ఎంత ఆత్మఫలం ఉంటే నేను దీర్ఘశాంతంగా ముందుకెళ్తా. నాలో ఎంత ఆత్మఫలం ఉంటే నేను దీర్ఘశాంతంగా వెళ్తా. వింటా, నేను అందరి సనుగులు వింటా, అందరి బాధలు వింటా, అందరి కంప్లైంట్స్ ఫిర్యాదులు వింటా, అందరి సమస్యలు వింటా, అందరూ ఒకరి మీద ఒకరు చెప్పుకునేది అంతా వింటా. విని నేను తొందరపడను, ఆవేశపడను. బ్రదర్ మీకు ఎట్లొచ్చింది ఈ స్వభావం? ఆటోమేటిక్గా వచ్చింది. ఎట్లొచ్చింది అంటే ఆటోమేటిక్గా. నేనేం దాన్ని ప్రాక్టీస్ చేయలే. నేను దీర్ఘశాంతం ఉన్నాను, దీర్ఘశాంతం. ఓ బ్రదర్ ఓ మాట చెప్తాను, దీర్ఘశాంతం. పాస్టర్ గారు నీ గురించి ఇట్లా అన్నాడు, దీర్ఘశాంతం. ఎవరో పాస్టర్ ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు నీ గురించి ఇట్లా అన్నాడు తెలుసా పాస్టర్ గారు నీ గురించి అట్లా చెప్పాడు తెలుసా పాస్టర్. ఓకే, దీర్ఘశాంతం. అట్లానే ఏం అవసరం లేదు నాకు. నేను దీర్ఘశాంతం అనుకో చెప్పుకోవాల్సిన, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, నాకు అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. నాలో ఆటోమేటిక్గా ఆ దీర్ఘశాంతము ఉంటుంది అక్కడ. అతను ఒక మాట తొందరపడి మాట్లాడినని నేను తొందరపడి ఎన్నడూ అతని గురించి చెప్పను. అతను ఒక తొందరపడి ఒక మాట నన్ను అన్నాడని నేను తొందరపడి అతని స్థాయికి దిగజారిపోను. నేను ఎప్పుడు చెప్తుంటా, దావీదు ఎప్పుడు సౌలు స్థాయికి దిగజారిపోలేదు. దావీదుకు సౌలుకున్న తేడా అదే. సౌలు దావీదును చంపాలని 3 సార్లు ప్రయత్నించాడు, కరెక్టేనా కాదా? కానీ అదే దావీదు చేతికి సౌలును 3 సార్లు అప్పగించిన దావీదు సౌలును తాకలేదు. ఎందుకంటే దావీదుకు ఒక ప్రత్యక్షత ఉంది. యెహోవా చేత అభిషేకించబడిన వాణ్ణి, వాడు పడిపోయినా సరే వాడిని ముట్టడానికి వీలు లేదని, దేవుడే అతన్ని శిక్షిస్తాడని, దేవుడే అతన్ని శిక్షిస్తాడు, దేవుడే అతని శత్రువుల చేతికైనా అప్పగించి శత్రువుల ద్వారానైనా శిక్ష విధిస్తాడు అని దావీదు అన్నాడు మాట. యెహోవా చేత అభిషేకించబడిన వాణ్ణి నేను ముట్టడానికి వీలు లేదు. అతను పడిపోయినా పర్వాలే, అభిషేకించబడి పడిపోయినా పర్వాలే, కానీ అతను నేను ముట్టడానికి వీల్లేదు. సరే, అతను నీ వెంబడబడుతున్నాడుగా, నీ ప్రాణం వెంబడబడుతున్నాడుగా దావీదు అంటే, పడితే పడని, నా దేవుడు నన్ను కాపాడుతాడు. చివరికి దావీదు చెప్పినట్టుగానే దేవుడు అతన్ని శిక్షించాడా లేదా? శత్రువుల చేతికి అప్పగించాడా లేదా? ఫిలిస్తీన్ల చేత ఘోరాతిఘోరంగా అతని కుటుంబం అంతా చంపబడ్డదా లేదా? దావీదులో ఉన్న దీర్ఘశాంతం, తను కొండలకు పారిపోతూ ఉంటే తను ఏమనుకొని ఉండాలా? ఆ రోజు దేవుడు నా చేతికి సౌలుని అప్పచెప్పాడు, అప్పుడే చంపేస్తే ఈ బాధ ఉండదు కదా. నేను పోయి మంచిగా సింహాసనం పైన కూర్చొని ఇజ్రాయేలుకు రాజునై, ఇజ్రాయేలుకు నేను రాజునై మొత్తం ఇజ్రాయేల్ని నేను పరిపాలిస్తూ శరంబి వేసిన ఇంట్లో ఉండేటోను కదా అని అనుకున్నాడా? కొన్నిసార్లు మనం అనుకుంటాం, అప్పుడు దొరుకుండేవాడు, నేను అప్పుడు వాడిని వదిలిపెట్టడం నేను చేసిన పొరపాటు ఈ రోజున. ఇప్పుడు వాడి వలన నాకు ఈరోజు శ్రమ వస్తున్నది, వాడి వలన ఈరోజు నేను బాధను అనుభవిస్తున్నా. అప్పుడే కనుక నేను తొక్కిపడేసి ఉంటే ఈరోజు నేను ఇట్లుండేటోని కాదు కదా. చూసినా తప్పుడు ఆలోచన. ఇంకొక మాట చెప్తా, నీతిమంతుని అడుగు జాడలు యెహోవా చేత నియమించబడి ఉన్నవి. కరెక్టేనా కాదా? నీతిమంతుని అడుగు జాడలు యెహోవా చేత నియమించబడి ఉన్నది. ముందు నిర్ణయాన్ని మీరు నమ్ముతున్నారా? దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని మీరు నమ్ముతున్నారా? దేవుని ఏర్పాటు ఎన్నికను మీరు నమ్ముతున్నారా? ఈ మాటలు పట్టుకోండి. ఏర్పాటు, ఎన్నిక, ముందు నిర్ణయం, ప్రిడెస్టినేషన్. డెస్టినేషన్ అంటే గమ్యం. ముందుగానే నీ గమ్యం నిర్ణయించబడ్డది, ముందుగానే నువ్వు ఏర్పరచబడ్డావు, ఎన్నుకోబడ్డావు. ఆ ఎన్నుకోబడుతున్నప్పుడే నీ గమ్యం కూడా ముందుగానే నిర్ణయించబడింది. ఫోఆర్డైన్డ్, ఇంగ్లీష్లో ఏమంటే ఫోఆర్డైన్డ్. ముందుగానే అభిషేకించబడ్డావు, ముందుగానే నువ్వు అభిషేకించబడ్డావు. ఇవి నువ్వు నమ్ముతున్నావా? నువ్వు
అయితే నీ జీవితంలో ఏం జరిగినా దేవుడి ప్రణాళికనే కదా. అది కష్టములైనా, నష్టములైనా, బాధలైనా, శోధనలైనా, అవమానాలైనా, నిందలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, అవన్నీ దేవుని ముందు నేను కాదా? నీకు అదే అర్థం కావట్లేదు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఇతరులను నిందిస్తూ అంటాం. నిన్ను బట్టే నాకు ఇది వచ్చింది. ఒకటి మర్చిపోతున్నాం మనం, వాళ్ళని బట్టి రావట్లేదు నేను అంటలేను, కానీ దేవుని ముందు యొక్క నిర్ణయములో, ఆయన భవిష్యత్తు జ్ఞానములో నిన్ను ఏర్పరచుకున్నప్పుడు నీ గూర్చి ఆయన భవిష్యత్తు జ్ఞానం కలుగున్నాడు. నీ గూర్చి భవిష్యత్తు జ్ఞానములో నీ లక్ష్యము, నువ్వు చేరవలసిన ఆ గమ్యం కూడా ఆయన నిర్ణయించి పెట్టాడు. ఆయన ఆ మార్గం ఆయన ముందే ఏర్పరిచి పెట్టాడు ఆయన. అందుకే నీతిమంతుని యొక్క అడుగుజాడులు ముందుగానే యెహోవా చేత నిర్ణయించబడి ఉన్నాయి అవి. సో ఆ వ్యక్తి నీ జీవితంలో నీకు శోధన తీసుకురావడానికి, నిన్ను బాధ పెట్టడానికి, నిన్ను అవమానపరచడానికి, నీ నామాన్ని చెడ్డగా చేయడానికి ఆ వ్యక్తిని దేవుడు నియమించాడు. దానికి నువ్వు నేనేం చేస్తాం? ఆ వ్యక్తిని అనడానికి వీలు లేదు కదా, అనడానికి వీలు లేదు. మనం ఆ వ్యక్తి ఆ విధంగా ఉండుటకు దేవుడు అతను నీ భవిష్యత్తు జ్ఞానాన్ని చూసినప్పుడు, నీ భవిష్యత్తు జ్ఞానాన్ని నిన్ను ఏర్పరచుకుంటున్నప్పుడు, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్ పునాది వేయమునిపే. జగత్ పునాది వేయబడమునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ఆయన నిన్ను ఏర్పరచుకుంటున్నప్పుడు నీ భవిష్యత్తును ఆల్రెడీ చూశాడు ఆయన. ఎందుకంటే దేవుడు భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు ఆయన. నీ భవిష్యత్తును చూడడమే కాకుండా నీ యొక్క గమ్యాన్ని కూడా ముందుగానే నిర్ణయం చేశాడు ఆయన. సో కాబట్టి నువ్వు వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది ముందుగానే, ఆ అడుగు జాడలను ఆయన ముందుగానే నియమించి పెట్టాడు ఆయన. అందుకే నా దావీదు కీర్తనలో అంటాడు, నేను కూర్చున్నట తెలుసు, నేను నిలబడుట తెలుసు, నేను పడుకున్నట తెలుసు. దేవా, నా నోటిలోనికి ఈ మాట రాకమునిపే, అది నా మనస్సులో ఆలోచనగా పుట్టకమునిపే అది నువ్వు ఎరిగి ఉన్నావు. ఇది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మనం చర్చిలో విశ్వాసులు గ్రహించాల్సింది ఏంటంటే, క్రొత్త జన్మ నువ్వు పొందుకుంటే నీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, నువ్వు నూతన వ్యక్తిగా అయ్యాక నీలో ఉన్న ఫలాలను దేవుడు బయటికి తీయాలంటే అటువంటి సిచ్యువేషన్స్, అటువంటి పరిస్థితులు దేవుడు నీకు కల్పించాలా లేదా? ఇప్పుడు కొత్త జన్మ పొందకముందు పాత జీవితంలో నీకు కోపం ఎక్కువ. ఇప్పుడు కొత్త జన్మ పొందుకున్న తర్వాత ఆ కోపం అనేది నీలో నుండి పోవడానికి, కోపమునకు బదులుగా ప్రేమ, సమాధానం, దీర్ఘశాంతం అనేది నీలో ఆ ఫలమును ఉత్పత్తి చేయాలంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు అలాంటి పరిస్థితులు, కోపాన్ని పుట్టించే పరిస్థితులు నీకు తీసుకొస్తాడు. అతను దేవుడు తీసుకొస్తాడు. అప్పుడేగా నీలో ఫలములు అనేవి ఉన్నవని, ఆ ఫలములను ఉత్పత్తి చేస్తున్నావని, ఆ ఫలము నీలో వస్తున్నాయని చూపించడానికి. ఇప్పుడు నీకు కోపం తెప్పించే సహోదరుడు ఉన్నాడు ఇక్కడ, నీకు కోపం తెప్పించే సహోదరి ఉన్నది, నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్న సహోదరి, నీ గురించి చెడుగా సంఘంలో ప్రచారం చేస్తుంది ఆమె. నువ్వు ఆమె ఏమనకు, ఆమె నీకు ఉపయోగపడుతుంది. ఆమె నువ్వు అతన్ని ఏమనకు, వాస్తవంగా వాళ్ళు ఉపయోగపడుతున్నారు. వాళ్ళు నీలో ఉన్న ఆత్మ ఫలమును ఉత్పత్తి చేయడానికి, నీలో ఉన్న ఆత్మ ఫలములను ఉత్పత్తి చేయడానికి, అర్థమైందని అన్నది, వాళ్ళందరూ ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్, ఆ పరిస్థితుల్లో నీకు ఉపయోగపడుతున్నాయి అవి. లేకపోతే ఎలా చెప్పగలవు నువ్వు నూతన వ్యక్తిగా మారినవని? నీ అంతరాత్మ నూతనంగా మారిపోయిందని ఎట్లా చెప్పగలవు? నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి నూతనమైనదిగా మారిందని ఎట్లా చెప్పగలవు? నీ హృదయము నూతనమైనదిగా మారిందని, నీ అంతరాత్మ నూతనమైనదిగా మారిందని ఎట్లా చెప్పగలవు? అందుకే ప్రవక్త అంటాడు, కొత్త జన్మ పొందుకున్న తర్వాత నీకు శ్రమలు అధికమవుతాయి, నీకు శోధనలు అధికమవుతాయి, నీకు సమస్యలు అధికమవుతాయి, నీకు రోగాలు అధికమవుతాయి, నీకు ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి, నీకు సంఘంలో శత్రువులు ఎక్కువైపోతారు.
నువ్వు ఎవ్వరి జోలికి వెళ్ళావు, కానీ అందరు నీ జోలికి వస్తారు. నీ పనేదో నువ్వు చేసుకుంటావు, చర్చిలా వస్తావు, ప్రార్థన చేస్తావు, ఆరాధన చేస్తావు, వాక్యం వింటావు, ఆమేన్ హల్లెలూయా అని చెప్తావు, ప్రార్థన చేస్తావు, పశ్చాత్తాపపడతావు, దేవుని ఆత్మలో సత్యములు ఆరాధించినంత చేస్తావు, వెళ్తావు. అయినా నీ జోలికి అందరూ వస్తా అంటారు. ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న ఆత్మఫలములను సంఘములో చూపించడానికి. నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారినావు, నువ్వు ఒక క్రొత్త వ్యక్తిగా మారినావు అనుటకు. ఒకప్పుడు నీ గురించి ఎవరైనా ఒక్క చిన్న మాట అంటే పాము ఎలాగైతే బుస్సుమని లేసేదో నువ్వు కూడా అట్లా లేసేదానివి, అట్లా లేసేవాడివి. అట్లన్నాడా అతను, నా గురించి అట్లన్నాడా అతను, మరి నువ్వు సాక్ష్యం ఇస్తావా? ఇస్తా బ్రదర్, అతను పిలిచి మాట్లాడతాను నేను ఇప్పుడు. కానీ కొత్త వ్యక్తిగా మారిన తర్వాత, కొత్త జన్మ పొందుకున్నాక నువ్వేమంటావు తెలుసా? బ్రదర్ అట్లా అన్నాడా అంటే అని నీ బ్రదర్, దేవుడు అతన్ని దీవించును కాక. అతను మారుమనసు పొందాలని నేను ప్రార్థిస్తా, అతను పశ్చాత్తాపడాలని నేను ప్రార్థిస్తా. అతను మాట్లాడుతున్న మాటలు అతనికి అర్థం కావట్లేదు బ్రదర్, అతను మాట్లాడుతున్న మాటలు ఏంటో అతనికి అర్థం కావట్లేదు బ్రదర్. అతను చాలా తప్పు చేస్తున్నాడు, కానీ అతనికి అర్థమయ్యేటట్టుగా దేవుడే చేయాలి. నేను అతని గురించి ఏం మాట్లాడాను, నేను అతని గురించి ఏ చెడు మాట్లాడాను, నేను అతని గురించి ఏ నెగిటివ్ టాక్ నేను చేయను. నేను నెగిటివ్ టాక్ ఎందుకంటే ఇప్పుడు నాలో అవి పోయినాయి బ్రదర్. నాకు ప్రేమించడం, సమాధాన పడడం తప్ప నాకు వేరే రావు ఇప్పుడిగా. మన సోదరుడు చర్చిలో కలిస్తే ఏం చేస్తావు? షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ కౌగులించుకొని ప్రైజ్ ది లార్డ్ అని చెప్తాను నేను. ఇదివరకు ముఖం ఆ బ్రదర్ని చూస్తే ఎందుకు అతను ఉన్నాడు ఇక్కడ, ఇటు తిరుగుతాడు. అతను అక్కడ ఉన్నాడు కాబట్టి అటుపోడు, ఇటు పోతాడు. అది ఇదివరకు పాత జీవితం. కానీ ఇప్పుడు నువ్వు క్రొత్త జన్మ పొందుకున్న తర్వాత, నూతన సృష్టిగా మారిన తర్వాత, స్పెషల్గా ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, ప్రత్యేకంగా నువ్వు ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, ప్రత్యేకంగా నువ్వు ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి, సిస్టర్ నీకు చెప్తున్నా, ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి మరీ సెకండ్ ఇచ్చి ప్రైజ్ ది లార్డ్ చెప్పి కౌగిలించుకొని దేవుడు నిన్ను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతానా అని చెప్పి నువ్వు వెళ్తున్నావు అక్కడి నుండి. ప్రేమ అనేకమైన తప్పిదలను కప్పును. ప్రేమ త్వరపడదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా మాట్లాడాడు అంటే 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 గర్వంగా. ప్రేమ అన్నిటినీ తాలుకొనును, ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ దీర్ఘశాంతం గలది. దీర్ఘశాంతం, దయాళత్వం, ఇవన్నీ నీలో ఉన్న ఆత్మఫలాలు. ఇంకోటి తెలుసు, ఆత్మఫలంలో నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు. ఆత్మఫలంలో ప్రేమ, సంతోషము. అందుకే నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు. బ్రదర్ నీకు ఏ శ్రమలు రావట్లేదా? ఎందుకు రావట్లేదు చెప్పుకుంటే నాకంటే ఎక్కువ నువ్వు ఏడుస్తావు. కానీ వాటన్నిటిలోనే నేను సంతోషంగా ఉన్నా, వాటన్నిటిలోనే నేను ఆనందంగా ఉన్నా. నానా విధములైన శ్రమలు నీకు వచ్చినప్పుడు సంతోషించి ఆనందించమని పౌలు గారు చెప్పాడు. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మీరు సంతోషించి ఆనందించమన్నాడు ఆయన. అన్నాడా లేదా? మనం అదే ఉండాలి. మనం ఎప్పుడు నవ్వేది, ముఖంలో కొంచెం నవ్వుండాల. నిన్ను చూస్తే ఎదుటవాడికి కూడా హృదయంలో సంతోషం కలగాల. నీ హృదయములో ఉన్న సంతోషము నీ ముఖములో కనబడాల, నీ హృదయంలో ఉన్న సంతోషము ముఖములో కనబడాల. అరే బాధలు, కష్టాలు, శోధనలు, నేను మళ్ళా చెప్తున్నా, అవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నావు? నీలో ఉన్న ఆత్మఫలములను ఉత్పత్తి చేయడానికి. ఆత్మఫలములు నీలో ఉత్పత్తి చేయడానికే దేవుడు అలాంటి పరిస్థితులను, సర్కమ్స్టాన్సెస్ని తీసుకొస్తూ ఉంటాడు. ఆ ఒత్తిళ్ళను తీసుకొస్తూ ఉంటాడు. నువ్వు నిజంగా ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నీవు నిజంగా నూతన వ్యక్తిగా మారినట్లయితే, కొత్త సృష్టిగా మారినట్లయితే ఏం జరుగుతుంది? కొత్త సృష్టిగా నూతన వ్యక్తిగా మారినందుకు ఏం జరుగుతుంది? నీలో ఉన్న ఆత్మఫలములు ఫలించబడతా ఉంటాయి. నీలో ఉన్న ఆత్మఫలములు ఫలించబడి కనబడతా ఉంటాయి. అక్కడ
నేను చెప్పింది అర్థమైందా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వు ఆత్మఫలములను తయారు చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. అవి నీలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అవి ఆ ఫలము నీలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, యాదృచ్ఛికంగా వచ్చేస్తుంది అంతే. నువ్వేం తయారు చేయి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి నిన్ను ప్రేమగా ఉండేటట్లు చేస్తుంది. కోపముగా ఉండాల్సిన బదులు ప్రేమగా, ద్వేషంగా ఉండాల్సిన బదులు ప్రేమగా. ఆ సహోదరుడు నీ గురించి చెడుగా చెప్పినందుకు అతని గురించి నీకు తెలిసిన అనేకమైన విషయాలు నువ్వు ఇప్పుడు చెప్పడానికి నువ్వు ప్రయత్నించడం చెయ్యవు. అప్పుడు నువ్వు ప్రేమ నీ సహోదరుని యొక్క తప్పులను కప్పివేస్తుంది. పోనీ బ్రదర్, ఆ బ్రదర్ అట్లా అన్నాడా? అవును పాస్టర్ గారు అట్లా అన్నాడు అంటే అనని, దేవుడు అతను దీవించును గాక. ఆ సిస్టర్ అట్లా అన్నదా? అవునండి సిస్టర్ గారు అట్లనే అన్నారని అంటే అనని, దేవుడు ఆమెను దీవించును గాక. ముఖ్యంగా సిస్టర్స్, మీకు ఓపిక ఉండదు, అసలు సహనం అసలే ఉండదు మీకు. గయ్యాలిలా, అందుకే మీకే వచ్చింది పేరు. మగోళ్ళను గయ్యాడోడు అని అన్నారు, ఆడోళ్ళనే గయ్యాలంటారు. ఎందుకంటారంటే ఇంత చిన్న మాట వినబడితే చాలు బుస్సుమని లేస్తారు, పాములు వేసినట్టు. కొత్త జన్మ లేకపోతే ఆత్మఫలము నీలో ఫలించబడదండి. మారు మనస్సు, పాపక్షమాపణ, యేసుక్రీస్తుల బాప్తిజమం, పరిశుద్ధాత్మతో నింపబడుట, ఆత్మ నీలో ఉన్నందుకు రుజువు. అనేక రుజువులలో ఒక రుజువు ఆత్మఫలములు నీలో కనబడతాయి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావు అన్నటకు రుజువులలో ఒక రుజువు అన్నమాట. చాలా రుజువులు ఉన్నాయి పరిశుద్ధాత్మతో నింపబడడాన్ని. దాంట్లో రుజువులలో ఒక రుజువు ఏంటిదంటే ఆత్మఫలము నీలో కనబడతా ఉంటుంది. మరి దేవుడు కూడా ఏం చేస్తుంటాడో తెలుసా? నీలోన ఆత్మఫలములను బయటికి తీయడానికి, నువ్వు దాన్ని ఉత్పత్తి చేయడానికి దేవుడు ఆ పరిస్థితులను తీసుకొస్తాడు. నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, లేకపోతే నీ కుటుంబ జీవితంలోనే కావచ్చు, లేకపోతే ఇక్కడ సంఘములోన జీవితంలోనే కావచ్చు, లేదా నువ్వు పనిచేసే చోట కావచ్చు, ఆ వ్యాపారం కావచ్చు, లేకపోతే నువ్వు పనిచేసే ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చండి. నువ్వు విశ్వాసివి, నువ్వు క్రొత్త జన్మ పొందుకున్నావు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు అనే దానిని దేవుడు చూపించగోరుతున్నాడు. నువ్వు నూతన సృష్టిగా మారావు, క్రొత్త సృష్టిగా మారావు, నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారావనేది దేవుడు నీలో నుండి దాన్ని చూపించాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకు దేవుడు నీ జీవితాన్ని ఆయన ముందుగానే నిర్ణయించాడు. నీ గమ్యము ముందుగానే నిర్ణయించబడింది. నువ్వు ఏర్పరచబడ్డావు ముందుగానే, ఎన్నుకోబడ్డావు ముందుగానే నువ్వు అభిషేకించబడ్డావు, ముందుగానే నీ యొక్క గమ్యం కూడా నిర్ణయించబడింది. అన్నీ యు మస్ట్ అండర్స్టాండ్. నీకు అర్థం కావాలి, నీ జీవితం ఏంటో నీకు అర్థం కావాలి. ముఖ్యంగా ముద్రలు తెరవబడిన తర్వాత, ఈ బైబిల్కున్న 7 ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి తెరవబడిన తర్వాత దేవుని మనస్సులోని ఆ తలంపంత ఆలోచనలన్నీ కూడా ఆ 3 మడతల యొక్క మర్మములో దాగున్నది. ఆ 3 మడతల యొక్క మర్మములో అంతా కూడా ఆ 7వ ముద్ర ఈ బైబిల్ అంతటిని తెరిచినప్పుడు, ఆ 7 మిస్టరీస్ని, ఆ 7 మర్మములను ఆయన పగలగొట్టి తెరిచినప్పుడు, నువ్వు ఏమిటో, నువ్వెక్కడి నుండి వచ్చావో, నువ్వెందుకు ఇప్పుడు భూమిపైన ఉన్నావో, ఇప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతున్నదో, రేపు ఏం జరగబోతున్నదో అన్నీ కూడా పరిశుద్ధాత్మ నీకు దాన్ని బయలుపరుస్తాడు. మీకు ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు నువ్వు ఏ గడియలో ఉన్నావో, ఏ గంటలో ఉన్నావో, అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు నీ జీవితంలో నీకేం తెలుసు? ఆ బ్రదర్ ఈ శోధన వచ్చింది, ఆ పాస్టర్ గారు ఈ నింద వచ్చింది, ఆ పాస్టర్ గారు ఈ ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఆ పాస్టర్ గారు ఇదిగో ఆఫీసులో ఈ సమస్య వచ్చింది, వ్యాపారంలో ఆ సమస్య వచ్చింది. అది మాత్రమే నీకు అర్థమవుతుంది. నేను మాట్లాడుతున్నది దాని గురించి కాదు, అవి అందరికీ అర్థమైతే. నేను మాట్లాడుతుంది ఏంటంటే ఈ దేవుడు వాక్యములో నుండి నీకు ఇప్పుడు వస్తున్నవన్నీ కూడా నీకు అర్థమవునట్లు చేస్తా అంటది దేవుడు వాక్యములో నుండి. ఓ, ఇది నాకు వచ్చింది ఎందుకంటే నాలో ఉన్న ప్రేమ అనే ఫలమును చూపించడానికి,
నాలో ఉన్న మా సమాధానం అనే ఫలమును చూపించడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాలో ఉన్న సంతోషాన్ని చూపించడానికి, నాలో ఉన్న దయాళుత్వాన్ని చూపించడానికి. ఆ బ్రదర్ నీకు చాలా అపకారం చేశాడు తెలుసుగా, అయినా పర్వాలే, నేను అతని పట్ల దయాళుత్వాన్ని కలిగి ఉన్నా. నేను ఫర్గివ్, అతనికి క్షమిస్తాను. నేను దయాళుత్వాన్ని కలిగి ఉన్నా. ఎందుకు బ్రదర్? నేను కూడా అతనిలాగానే దేవుని పట్ల ఉండే. దేవుడు ఏం చేశాడు? నా పట్ల దయాళుత్వం చూపించాడు ఆయన, నా పట్ల ప్రేమను చూపించాడు ఆయన. నన్ను ఏ కొలతతో నేను కొలవబడ్డానో అదే కొలతతో దేవుడు నన్ను ఏ కొలతతో కొలిచాడో అదే కొలతతో నేను ఆ సహోదరుని కొలుస్తా. అందుకే మనకు పరలోక ప్రార్థనలో ఒక నేర్పించాడు, మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. అంటే ప్రభు మన రుణములను క్షమించాలంటే ముందు మన రుణస్థులను క్షమించాలి. మన పట్ల ఎవరు పాపం చేస్తున్నారు, మన పట్ల ఎవరు ద్వేషం కలిగి ఉన్నారు, మన పట్ల ఎవరు కోపముతో ఉన్నారు, మన పట్ల ఎవరు శ్రమలు తీసుకొస్తున్నారు, మన పట్ల ఎవరు బాధలు తీసుకొస్తున్నారు, వింటున్నారని అన్నది. అవన్నిటినీ చూసినప్పుడు నువ్వు వారిని క్షమించగలిగితేనే నువ్వు దేవుని పట్ల ఏదైతే చేసుకుంటూ వచ్చావో అవన్నీ ప్రభు నిన్ను క్షమిస్తాడు ఆయన. యు మస్ట్ ఫర్గివ్ దెమ్, వాళ్ళను క్షమించాలి. అంతేకాదు, ఇప్పుడు దేవునిలో ఉన్న గుణలక్షణాలు, ఫలములు, ఆ పరిశుద్ధాత్మలో ఉన్న ఫలములు, దేవునిలో ఉన్న గుణలక్షణాలు ఇప్పుడు నీలో నుండి బయలుపరచబడతానే. అవి ఒక కొత్త జన్మ పొందుకున్న వ్యక్తి దేవుని గుణలక్షణముగా మారతాడన్నాడు ప్రవక్త. ఒక కొత్త జన్మ పొందుకున్న వ్యక్తి దేవుని గుణలక్షణముగా మారతాడన్నాడు ఆయన. ఎస్, ఇప్పుడు ఆ దేవుని గుణలక్షణముగా నువ్వు మారినప్పుడు దేవుడు నీ పట్ల ఎట్లా ప్రవర్తించాడో అదే ప్రవర్తన నువ్వు ఇతరుల పట్ల కలుగుంటావు. నీకు పట్ల దేవుడు ఏ కొలతతో నిన్ను కొలిచాడో అదే కొలతతో నువ్వు ఇతరులను కొలుస్తూ ఉంటావు. నీ పట్ల దేవుడు దీర్ఘశాంతం కలిగి లేడా? నీ పట్ల దేవుడు దయాళత్వం కలిగి లేడా? నీ పట్ల దేవుడు ప్రేమను కలిగి లేడా? సమాధానాన్ని కలిగి లేడా? ఎన్నిసార్లు నీ పట్ల ఆయన ఇలా కలిగి ఉన్నాడండి? అన్నిసార్లు ఆయన కలిగి ఉన్నప్పుడు, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది, ఇప్పుడు మనం ఇతరుల పట్ల దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం అదే కొలతతో కొలవాలి కదా. దేవుడు మనల్ని ఏ కొలతతో కొలుస్తున్నాడో అదే కొలతతో మనం ఇతరుల పట్ల కూడా కొలవాలి. అలా కొలవాలంటే నీకు కొత్త జన్మ కావాలి. అలా కొలవాలంటే నువ్వు క్రొత్తగా జన్మించబడాలి. ఈరోజు మన మెంటాలిటీ మారకపోవడానికి కారణం, మన మనస్తత్వాలు మారకపోవడానికి కారణం, మన గుణలక్షణాలు మారపోవడానికి కారణం ఇదే కారణం. ఒక కొత్త జన్మ పొందుకున్నవాడు దేవుని గుణలక్షణంగా అవుతాడన్నాడు ప్రవక్త. దేవుని గుణలక్షణముగా. నువ్వు కొత్త జన్మ పొందుకోలేదు అని ఎలా చెప్పగలము అంటే నువ్వు దేవుని గుణలక్షణంగా మారలేదు. దేవుని గుణలక్షణముగా నువ్వు మారనప్పుడు నీకు ఇంకా కొత్త జన్మ జరగల. కొత్త జన్మ జరుగుతుందంటే, కొత్త జన్మ జరిగితే నువ్వు దేవుని గుణలక్షణముగా మారుతావు. నువ్వు అప్పుడు నీ ఆలోచనలు వేరుంటాయి, నీ తలంపులు వేరుంటాయి. ఎలా ఉంటాయి పాస్టర్ గారు? సేమ్ దేవునిలాగా. నీ పట్ల దేవుడు ఎట్లా ఆలోచిస్తున్నాడో నువ్వు కూడా అదే విధంగా ఇతరుల పట్ల ఆలోచిస్తావు. దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో అదే మనస్సు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఇప్పుడు నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు కూడా ఇతరుల పట్ల అదే విధంగా క్రీస్తు ఆలోచించినట్టే ఆలోచిస్తూ ఉంటావు. నీ పట్ల క్రీస్తు ఎట్లా ఆలోచించాడో అదే విధంగా ఇతరుల పట్ల నువ్వు ఆలోచించడం మొదలు పెడతావు. అలా ఆలోచించడం కనుక విశ్వాసాలు మొదలు పెడితే పాస్టర్కి ఏ తలనొప్పి ఉండదుగా. పాస్టర్కి ఏ గొడవలు ఉండవు, ఏ పంచాయతీలు ఉండవు. సహోదరుల మధ్యలో, సహోదరుల మధ్యలో ఏ పంచాయతీలు, ఏ గొడవలు ఉండవు. అట్లా ఆలోచించే విధానంలోకి వస్తే బ్రదర్ ఎందుకు రావట్లేదు? కొత్త జన్మ లేదు. దే ఆర్ స్టిల్ నాట్ బోర్న్ అగైన్. వాళ్ళు ఇంకనూ తిరిగి జన్మించబడలేదు.
వాళ్ళు ఇంకనూ తిరిగి జన్మించబడలేదు. జన్మించబడుంటే ఈ పాటికి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించక ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు జన్మించబడలేదు. వాళ్ళు సంగమా, నేను మరలా చెప్తున్నా, సంఘములో ఉండడం మంచిది, కానీ అంతకంటే ముఖ్యముగా క్రొత్త జన్మ పొందుకోవడం చాలా ముఖ్యమైనది. నువ్వు కొత్త జన్మ పొందుకున్నప్పుడే దేవుని గుణలక్షణంగా మారి నీ పట్ల దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో అదే మనస్సు నీలోనికి వచ్చి, అదే మనస్సు, దేవుని మనస్సు నీలోనికి వచ్చి ఇతరుల పట్ల నువ్వు అలానే ఆలోచించడం మొదలుపెడుతూ అదే ఆత్మ ఫలమును నువ్వు చూపిస్తా అంటావు. సరే, రెండో మాట చెప్తా. పరిశుద్ధాత్మ ఫలం అంటే అర్థం ఏంటిది? దేవుల్లో ఉన్న ఫలాలవి. పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు దేవుల్లో ఉన్న ఫలాలు నీలో కనబడాల. అప్పుడే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో సంతోషము, ఆనందము, సమాధానము కలుగుండగలుగుతుంది. ఇద్దరూ గనుక ఆత్మఫలములు కలుగుంటే అప్పుడే సంఘములో విశ్వాసాల మధ్యలో సమాధానం, సంతోషం, ఆనందం, ఏకత్వం ఉంటుంది. అక్కడ ఐక్యత, ఏకత్వం. గొడవలు ఉండవు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఉండదు, ఒకరి గురించి ఒకరు అనుకోవడం ఉండదు. ఎవరైనా అన్నా కూడా బ్రదర్ అది నా మంచికి అన్నాడు, దేవునికి స్తోత్రం. నాలో ఉన్న ప్రేమను చూపించడానికి అన్నాడు, నాలో ఉన్న ప్రేమ అనే ఫలము ఫలించబడడానికి అన్నాడు ఆయన. నాలో దీర్ఘశాంతం. అతను అన్నాడు కదా, నేను తొందరపడడం కాదు, నేను తొందరపడి మాట్లాడడం కాదు, తొందరపడి కోపపడడం కాదు, నాలో ఉన్న ప్రేమ, నాలో ఉన్న దీర్ఘశాంతము ఉత్పత్తి అవ్వడానికి ఆ మాట అన్నాడు అతను. చూసినా? అంటే నేను ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నించేది ఏంటంటే, ప్రతిదీ నీ జీవితంలో జరుగుతున్న దాన్ని నువ్వు వాక్యముతో అన్వయించుకొని దాన్ని నువ్వు చూసుకోగలుగుతూ ఉంటావు. అదే ముద్రలు తెరవబడుట. నీ హృదయములో ముద్రలు తెరవబడితే, వాక్యముకు ఉన్న ముద్రలు తెరవబడితే, మీకు అర్థమవుతుందా? ఇంతకు వాక్యముకు ముద్ర ఎవరంటే పరిశుద్ధాత్మనే. ముద్ర అనగా పరిశుద్ధాత్మ. ఈ వాక్యాన్ని మూసేసింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ వాక్యాన్ని తెరిచేదెవరు? పరిశుద్ధాత్మ. సో నీ హృదయములో ఈ వాక్యాన్ని కనుక ఆయన తెరిస్తే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన అది నేను వాక్యములో నుండి చూపిస్తూ, వాక్యములో నుండి అది నీకు అర్థమైనట్లు చేస్తూ, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు పాస్టర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. అది నీకు పరిశుద్ధాత్మ ఇచ్చే వ్యక్తిగత ప్రత్యక్షత ఉంటుంది. అది ఆ వ్యక్తిగత ప్రత్యక్షత ద్వారా నువ్వేం చేస్తూ ఉంటావంటే, ఓ నా జీవితంలో ఇది జరగడానికి కారణం ఇదిగో, ఇది కారణం, వాక్యం ఇలా చెప్తాంది, అందుకే ఇది జరుగుతుంది. లోకంలో ఉన్న మనుషుల్లాగా మాట్లాడరు మీరు, లోకస్తుల్లాగా మాట్లాడరు. కొత్త జన్మ పొందుకున్న వాళ్ళు మైండ్ సెట్ మారిపోతుంది. తల్లి గర్భంలో నుండి వచ్చిన జన్మలోని మైండ్ సెట్ మారిపోతుంది. లోకంలోని మైండ్ సెట్ అది మారిపోయి నీ ఆలోచన అంతా పరిశుద్ధాత్మ నీకు మార్చేస్తూ ఉంటాడు. అందుకే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు. అందుకే నువ్వు అంటావు, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. ఏంది బ్రదర్ నీకు అంత కీడు జరుగుతుంటే మేలు అంటానవేంది? అదే నీకు అర్థం కాంది. నా జీవితం యొక్క ముద్రలు నాకు తెరవబడ్డాయి. ఓయ్, బైబిల్ వాక్యం తెరవబడడం అంటే నీ జీవితం యొక్క ముద్రలు తెరవబడడం. దేవుడు ఎందుకు నీకు క్రొత్త జన్మనిచ్చాడు? ఎందుకు నీకు క్రొత్త జన్మనిచ్చాడు? నూతన వ్యక్తిగా దేవుడు ఎందుకు నిన్ను మార్చాడు? నూతన సృష్టిగా నీ జీవితం యొక్క ముద్రలను తెరిచి నీకు చూపించడానికి. నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఆయన మనసులో నుండి వచ్చావు, నువ్వు ఆయన ఆలోచనలో నుండి వచ్చావు. నువ్వు జగత్ పునాది వేయబడకుంపై ఏర్పరచబడి ఇప్పుడు నువ్వు ఎందుకున్నావు భూమిపైన? ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ ఏంటి? అసలు రాబోయే జీవితంలో జరిగే సంఘటనలు ఏంటి? ఇంకా రాబోయే దినాలలో కూడా ఇప్పటి వరకు జరిగినవేంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఇక ముందు జరగబోయేది ఏంటి, ఆ తర్వాత భవిష్యత్తులో నువ్వేం కాబోతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు, నువ్వు
ఎక్కడి నుండి వచ్చావు? ఎందుకున్నావు భూమిపైన? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నీ జీవితం యొక్క ముద్రలు తెరవబడినప్పుడు పరిశుద్ధాత్మ నీకు దీన్ని బయలుపరుస్తాడు. కానీ దానికి ఖచ్చితంగా కొత్త జన్మ కావాలి. నూతన జన్మ లేకుండా, తిరిగి జన్మించబడకుండా, అంటే నూతన సృష్టిగా నువ్వు మారకుండా ఇవన్నీ నీకు అర్థం కావు. నీలో నా పాత పగ అట్లనే ఉండిపోతుంది. నీలో నా పాత ద్వేషం, ప్రవక్త అన్నాడు అవన్నీ ఆమ్లములట, విషపు ఆమ్లములు, పాయిజనస్ యాసిడ్స్, పాయిజనస్ కెమికల్స్. పాయిజనస్ కెమికల్స్ అది నీలో ఉంటే అది నిన్నే కాల్చేస్తుంది. అది కరెక్టేనా కాదా? ఆ విషపు ఆమ్లములు నీలో ఉంటే అవి నిన్నే కాల్చేస్తాయి, అవి నిన్నే దహించి వేస్తాయి, అవి నిన్నే నాశనం చేస్తాయి, అవి నిన్ను వదిలిపెట్టవు. అవి పోవాలంటే నువ్వు కొత్త జన్మ పొందుకోవాలి. అవి పోవాలంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నువ్వు అర్థమైందా నేను అన్నది? మారు మనసు దగ్గర నుండి మొదలవుతుంది. నీరు, రక్తము, ఆత్మ, మారు మనసు దగ్గర నుండి కొత్త జన్మ ప్రాసెస్. ఇంకా కొత్త జన్మ పూర్తి కాలేదు. పరిశుద్ధాత్మతో నింపబడ్డా నువ్వు ఇంకా కాలేదు. ఎందుకో తెలుసా? నేను చెప్పాలా? ఇంకా నువ్వు పూర్తిగా ఆయన గుణలక్షణముగా మారవలసి ఉన్నది. ఆ స్టాచర్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, ఆ పరిపూర్ణ మానవ స్వరూపముగా నీవు ఏర్పడవలసి ఉన్నది. ఆ పిరమిడ్ నీ జీవితంలో ఏర్పడవలసి ఉన్నది. అంటే నీ జీవితమే ఆ పిరమిడ్ వలె మారాలి. నీ జీవితాన్ని దేవుడు అలా చెక్కుతూ ఉంటాడు పిరమిడ్గా. ఆ పిరమిడ్లోని ఆ 7 స్టెప్స్ ఏవైతే ఉన్నో, విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆచ, నిగ్రహం, సహనం, దైవభక్తి, సోదర ప్రేమ, ఆ 7 గుణలక్షణాలు నీలో ఆయన చెక్కుతూ ఉంటాడు. ఆయన నిన్ను పిరమిడ్గా తయారు చేస్తూ ఉంటాడు. ఆయన పరిపూర్ణ మానవ స్వరూపంగా తయారైనప్పుడు అప్పుడు కొత్త శరీరాన్ని ఇస్తాడు ఆయన. ఎందుకంటే జన్మలో నీరు, రక్తము, ఆత్మనే కాదు, శరీరం కూడా వస్తూ ఉన్నది, బాడీ కాదా? ఇప్పుడు మనం చూస్తున్నాము ఈరోజు డేవిడ్ పాల్ది పుట్టినరోజు. కానీ సంవత్సరం క్రితం అతను జన్మించినప్పుడు ముందు నీరు, వాళ్ళ తల్లి గర్భంలో నుండి నీరు, తర్వాత రక్తము, ఆ తర్వాత ఆత్మ, ఆత్మతోటి శరీరం. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు న్యూ బర్త్ కంప్లీట్ అయిపోయింది. బర్త్ జన్మ పూర్తి అయిపోయింది అక్కడ. కానీ ఇక్కడ మన కొత్త జన్మ పూర్తి కాలే. ఇంకా కొత్త జన్మ ఎందుకు పూర్తి కాలే? ఎందుకు ఇంకా ఆయన కొత్త శరీరం ఇవ్వలేదు మనకు? ఎందుకంటే ఇంకా మనము ఆ పరిపూర్ణ మానవ స్వరూపములోనికి చెక్కబడలేదు. మనం ఆ పర్ఫెక్ట్ మ్యాన్గా మనం మారలేదు. ఇంకా మన యొక్క అంతరంగ పురుషుడు ఆ పరిపూర్ణ మానవుడిగా ఇంకా మారలేదు. దీన్ని చూడకండి, ఇది మింగివేయబడుతుంది, ఇది తీసివేయబడుతుంది, ఇది తీసివేయబడుతుంది. బయట శరీరం ఇది తీసివేయబడుతుంది, ఇది మింగివేయబడుతుంది. దీని కాదు నువ్వు చూడాల్సింది. లోపట అంతరంగ పురుషుడు, లోపట బాహ్య పురుషుడు కాదు నువ్వు చూడాల్సింది. శరీరాన్ని కాదు, బాహ్య పురుషుడు కాదు, అంతరంగ పురుషుడు చూడు. ఈ అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు? ఈ అంతరంగ వ్యక్తి ఏమవుతున్నాడు? అంతరంగ వ్యక్తి పరిపూర్ణ మానవ స్వరూపములోనికి రోజు రోజు చెక్కబడతా ఉన్నాడు. రోజు రోజు ఆ పిరమిడ్గా తయారవుతా ఉన్నాడు, ఆ పరిపూర్ణ మానవ స్వరూపముగా. చివరికి ఏం జరుగుతుంది పాస్టర్ గారు? రోజు రోజు అలా మారి ఒకరోజు నా పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి వచ్చుడుతోటే శరీరం ఇవ్వబడుతుంది. అప్పుడు కొత్త శరీరం ఇవ్వబడుతుంది. ఆ కొత్త శరీరం నీకు ఇవ్వబడిన వెంటనే నీ కొత్త జన్మ పూర్తి అయిపోయింది. అప్పుడు ఈ భూమిపై నుండి నువ్వు వెళ్ళిపోతావు. ఇక అప్పుడు డైమెన్షన్స్ మార్చేస్తావు, అప్పుడు పరిమాణములను మార్చేస్తావు, అప్పుడు నువ్వు ప్రపంచాలను మార్చేస్తావు. ఈ ప్రపంచం నుండి మరొక ప్రపంచానికి వెళ్ళిపోతావు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే రోజు రోజు నీలో ఆ గుణలక్షణాలు, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశ, నిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఇవన్నీ నీలో పరిపూర్ణ మానవ స్వరూపంగా ఆయన చెక్తున్నాడు. ఆయన అందుకు కావలసిన పరిస్థితులు ఆయన అనుమతిస్తూ ఉంటాడు. అందుకు కావలసిన స్థితిగతులు నీ జీవితంలోకి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. నీ జీవితం యొక్క ముద్రలు తెరబడినప్పుడే నిన్ను దేవుడు ఎలా చెక్కుతున్నాడో నీకు అర్థమవుతుంది. నువ్వు చెప్పగలుగుతావు, బ్రదర్ ఈ శోధన నాకు ఎందుకు వచ్చిందో తెలుసా?
అదిగో నాలో ఉన్న ఆ సహనము రావడానికే బ్రదర్. ఆ 7 గుణలక్షణాల్లో సహనం ఒకటి ఉందే, అది నాలో. బ్రదర్, ఈ శోధన ఎందుకు వచ్చిందో తెలుసా? నాకు జ్ఞానం రావడానికి బ్రదర్. దేవుడి జ్ఞానం నాకు రావాలి ఇప్పుడు. ఈ శోధన ద్వారా నాకు దేవుడి జ్ఞానం వస్తుంది ఇప్పుడు. మానవ జ్ఞానం కాదు, దేవుడి జ్ఞానం. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా దేవుడు నీకు దాన్ని అనుమతించేది. ఎందుకంటే నిన్ను ఆ కొత్త జన్మ నుండి స్టార్ట్ అవుతుంది. నీకు కొత్త జన్మ నుండి చెక్కడం మొదలు పెడతాడు ఆయన. నూతన సృష్టిగా మారిన దగ్గర నుండి మొదలు పెడతాడు ఆయనగా. నిన్ను అలా చెక్కుతూ 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 పరిపూర్ణ మానవ స్వరూపం నీలో కనబడిన వెంటనే ప్రవక్త అంటాడు కదా, ఒక బంగారములో నుండి మలినములన్నీ తీసివేయాలంటే దానిని ఏం చేస్తాడట? ఆ బంగారమును కొడుతూ ఉంటాడట. కొడుతూ దాన్ని కొలిమిలో కాలుస్తూ ఉంటాడు. ఎందుకు? దాంట్లో ఉన్న మలినములన్నీ కూడా అలా కొట్టడం ద్వారా, కొలిమిలో ఆ అగ్నిలో కాల్చడం ద్వారా అన్నీ విడిచిపెడతా ఉంటాయి. దాంట్లో ఇనుము ఉంటుంది, దాంట్లో 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 దాని ఏమంటారంటే వెండి ఉంటుంది, దాంట్లో కాపర్ ఉంటుంది. ఇలా చాలా రకాల ముడి సరుకులు ఉంటాయి. ముడి సరుకుతో దొరుకుతుంది బంగారం. కానీ నీకు ఓన్లీ స్వచ్ఛమైన బంగారం కావాలంటే, మిగతావన్నీ దాన్ని విడిచిపెట్టాలంటే దాన్ని కొడుతూ ఉండగా అదే సమయంలో దాన్ని కొలిమిలో కలుస్తూ ఉండగా ఆ మనిలములన్నీ కూడా అవన్నీ కూడా కరిగిపోతూ దాని నుండి వేరైతే అంటాయి. మరి ప్రాఫిట్ అంటాడు, అది స్వచ్ఛమైన బంగారం అయిందని ఎప్పుడు చెప్పగలడంటే, దాన్ని కొడుతున్న వ్యక్తి యొక్క రూపము ఎప్పుడైతే బంగారములో కనబడుతుందో అది ఇప్పుడు స్వచ్ఛమైన బంగారముగా మారింది. సేమ్ ఈరోజు మనల్ని ఆయన పరిపూర్ణ మానవ స్వరూపముగా ఎప్పుడైనా మారుస్తాడంటే, మనం పరిపూర్ణ మానవ స్వరూపముగా మారామని ఆయనకు ఎప్పుడు అర్థమవుతుందంటే, అదిగో ఆయన స్వరూపం మనలో కనబడినప్పుడు, ఆయన దైవత్వం మనలో పరిపూర్ణతలో కనబడినప్పుడు, కొంచెం కాదు పరిపూర్ణతలో ఆయన దైవత్వం యొక్క సంపూర్ణత మనలో కనబడినప్పుడు, ఆ దైవత్వం యొక్క పరిపూర్ణత మనలో కనబడినప్పుడు, అప్పుడు ఆయన మన పైన పనిచేయడం ఆపేస్తాడిగా. ఎందుకంటే సృష్టికర్త యొక్క రూపము సృష్టిలోకి వచ్చేసింది. ఇప్పుడు సృష్టికర్త యొక్క రూపం ఇప్పుడు సృష్టిలో కలిగింది. ఇప్పుడు కొత్త శరీరమునిచ్చి, అదే అక్షయ శరీరం, అదే అమర్త శరీరం, అదే థియోఫనీ, అదే వాక్య శరీరం, అది ఇచ్చి ఆయన ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు. ఆయన నీ జీవితం యొక్క ముద్రలు నీకు తెరవబడాలి. వాక్యం తెరవబడినప్పుడు నీ జీవితం ముద్రలు తెరవబడతాయి. వాక్యం యొక్క ముద్రలు తెరవబడినప్పుడు ఆ వాక్యంలో ఉన్నది నువ్వే, ఆ వాక్యంలో దాగున్నది నువ్వే. ఇప్పుడు ఆ వాక్యంలో దాగున్న నీవు ఆ ముద్రలు తెరబడినప్పుడు నీ ముద్రలు కూడా తెరబడతాయి. నీ జీవిత ముద్రలు తెరబడి నువ్వు ఎవరువో నువ్వు తెలుసుకుంటావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలుసుకుంటావు, ఎందుకు ఈ భూమిపై ఉన్నావో తెలుసుకుంటావు. అన్నీ నీకు అర్థమైపోతూ ఉంటాయి. యువర్ లైఫ్, ద మిస్టరీ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితం యొక్క మర్మము నీకు అర్థమైపోతుంది. అర్థమైందా నేను చెప్పింది? నీ జీవితం యొక్క మర్మము. బ్రదర్, సిస్టర్, ఈరోజు ఈ రాత్రి అందుకే కొత్త జన్మ పొందుకోవడం చాలా ముఖ్యమై ఉన్నది. పరిశుద్ధ ఇదంతా మళ్ళీ కొత్త జన్మ లేకుండా జరగదు. ఇది నూతన సృష్టిగా మారకుండా ఇది జరగదు. తిరిగి జన్మించబడకుండా ఇది జరగదు. తిరిగి జన్మించబడినప్పుడే, నూతన సృష్టిగా నువ్వు మారినప్పుడే మొదలవుతుంది ఇది. గాడ్ విల్ వర్క్ ఆన్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. నీ జీవితంలో దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. నీ జీవితంలో దేవుడు పనిచేయడం అంటే కొత్త బైక్ ఇచ్చాడు దేవుడు, కొత్త కారు ఇచ్చాడు దేవుడు, కొత్త బట్టలు ఇచ్చాడు దేవుడు, కొత్త స్థలం ఇచ్చాడు దేవుడు. అది కాదు. అవన్నీ అవి కావు. అవి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఒకే వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు ఆయన. ఆ వర్షం నీతిమంతుల మీద పడబడుతుంది, అనీతిమంతుల పైన. ఆ ఆశీర్వాదాలు నీపైకి వస్తున్నాయి, లోకస్తుల పైకి కూడా వస్తున్నాయి. మరి అదిగా దేవుడు చేసేది నీ జీవితంలో. నీ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నిన్ను ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి మలుస్తూ ఉన్నాడు. దానికి ప్రారంభం ఎక్కడ అంటే క్రొత్త జన్మ, న్యూ బర్త్. కొత్త జన్మ దగ్గర నుండి దేవుడు
ప్రారంభిస్తాడు. నిన్ను పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి చెక్కి తీసుకురావడానికి. అర్థమైంది అందరికీ? చివరికి లక్ష్యం ఏంటిదంటే ఎత్తబడుట. ఆ కొత్త శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో, అదిగో అదే కొత్త జన్మలో చివరి భాగము. ఆ కొత్త శరీరాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, ఆ అక్షయ శరీరాన్ని, ఆ అమర్త శరీరాన్ని, ఆ వాక్య దేహాన్ని నువ్వు పొందుకున్నప్పుడు, ఆ థియోఫను నువ్వు పొందుకున్నప్పుడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతావు, ఎత్తబడుతావు. ఎత్తబడుటే మన లక్ష్యమై ఉన్నది. ఎత్తబడుటే మన గురై ఉన్నది. ఎత్తబడుటే మనకి ఇవ్వబడిన వాగ్దానమై ఉన్నది. అర్థమైందా? ఈ వధువుకు దేవుడిచ్చిన వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్య, నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు నీ పిల్లలమైన మేము, మాకిచ్చిన ఈ గొప్ప కృప కొరకే నీకు వందనాలు. కృప ద్వారానే మేము రక్షించబడుతున్నాము. కృప ద్వారానే ఆ 3 కార్యాలు, మారు మనస్సు, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ నింపుదల, నీతికరణ, శుద్ధీకరణ, ఆత్మ బాప్తిజమం. నీతికరణ మారు మనసు పొందడం, శుద్ధీకరణ యేసుక్రీస్తు నామములో నీళ్ళలో బాప్సం పొందుకోవడం, పరిశుద్ధాత్మ బాప్తిజమము, ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించబడుట. ఓ నీరు రక్తము ఆత్మ చేత నూతన సృష్టిగా మారుట, క్రొత్త వ్యక్తిగా మారుట, కొత్త వ్యక్తిగా తయారవుట. ఓ దేవా, ఇవన్నీ జరుగుతున్నాయి తండ్రి ఈ రోజున. అదంతా నీ కృప ద్వారా జరుగుతున్నాయి. అవి అక్కడి నుండి మొదలవుతున్నది మాలో ఇక ఆ యొక్క పరిపూర్ణ మానవ స్వరూపాన్ని తీసుకురావడానికి. తండ్రి సహాయం చేయి, కృప చూపించు, దయ చూపించు. ఇంకా ఎవరెవరు కొత్త జన్మ పొందుకోలేదు వాళ్ళు పొందుకుందురు గాక. ఎందుకంటే కొత్త జన్మ లేకుండా, నూతన సృష్టిగా మారకుండా ఈ అంతరంగ పురుషుడు, ఈ అంతరంగ వ్యక్తి పరిపూర్ణ మానవ స్వరూపంలోనికి మలచలేడు, మారలేడు, చెక్కబడలేడు, ఆ పిరమిడ్గా చెక్కబడలేడు. ప్రభువా, అందుకే నువ్వు సహాయం చేయి, కృప చూపించు, మాకు దయ చూపించు తండ్రి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు, ప్రతి ఒక్కరిని నువ్వు బలపరచమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. దయచేసి కూర్చోండి ఒక నిమిషం. ఎవ్రీబడి ప్లీజ్ బీ సిట్ డౌన్.